హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు బీరకాయ టమాటా పప్పు చేసి చూపిస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, చింతపండు, కొత్తిమీర, కందిపప్పు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లిపాయ. ఓకే అండి, తయారీ విధానం. ముందుగా కందిపప్పు బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులన్నర వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కందిపప్పు ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులన్నర వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరే బౌల్లో, అంటే ఒక లోటా లాంటి దాంట్లో బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, చింతపండు వేసి ఆ బౌల్ తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టుకోవాలి. కందిపప్పు ఉడకలేదండి, ఇంకా నేను విజిల్ ఆన్ చేయలేదు. వాటర్లో పెట్టేసి క్లోజ్ చేసేయాలి. కుక్కర్ మూత క్లోజ్ చేసేయాలి. ఆ పప్పుతో పాటు ఇవి కూడా ఉడుకుతాయండి, వెజిటేబుల్స్. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఉడకటం కోసం. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. పప్పు వెజిటేబుల్స్ ఉడుకుతున్నాయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఛానల్ పూర్తిగా చెక్ చేసి సబ్స్క్రైబ్. పప్పు వెజిటేబుల్స్ ఈ విధంగా పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఉడికిపోయింది, చూడండి ఎలా ఉందో. లోపల వెజిటేబుల్స్ మొత్తం ఉడికింది, పప్పు కూడా ఉడికింది. ఆ తర్వాత ఇది అందులో యాడ్ చేసేయాలి. ఈ వెజిటేబుల్స్ ఉడికినవన్నీ అందులో వేసేసి ఉప్పు, తగినంత ఉప్పు, కారం, సరిపడా కారం వేసుకోవాలి. అంతేనండి, మూత క్లోజ్ చేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు మళ్ళీ గ్యాస్ మీద పెట్టాలి. వేరే స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని పోపేస్తున్నాను. కొంచెం ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్. చూసారా, ఇక్కడ బొండు మల్లెపూలు మా చెట్టువేనండి, పెద్ద పెద్దగా పూసాయి పువ్వులు. చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే. తాలింపు గింజలు, నూనె వేడైన తర్వాత కొద్దిగా తాలింపు గింజలు, ఎండుమిర్చి, చిటికెడు పసుపు, కరివేపాకు 2 రెమ్మలు, తరువాత వెల్లుల్లిపాయ గర్భాలు 2 వేసాను. అంతేనండి, పప్పుకి కావాల్సినవి. పోపు అయిపోయింది. ఈ పప్పు తీసుకెళ్ళి పోపు వేసిన బౌల్లో వేసేస్తున్నాను. పప్పు బాగా ఉడికిందండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా తయారు చేసి చూడండి. టేస్టీ బీరకాయ పప్పు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పూర్తిగా చెక్ చేసుకొని అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ బీరకాయ టమాటా పప్పు రెడీ అయిపోయిందండి. మా పిల్లలకి ఈరోజు లంచ్లోకి ఇదేనండి.
క్యారేజ్ కట్టేస్తున్నాను పిల్లలకి. ఓకే అండి, బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.